ఇన్ దిస్ క్లాస్ మనం పాలిటీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం పాలిటీ తీసుకుంటే ప్రతి ఎగ్జామ్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. ఆహ్, ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మనకి చాలా క్వెషన్స్ వస్తాయి. చాలా ఈజీగా కూడా ఆన్సర్ చేయొచ్చు. మనం బాగా కాన్సెప్ట్స్ బాగా చదువుకొనుంటే. ప్లస్ ఆర్టికల్స్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, మనం మొత్తానికి ఆర్టికల్స్ తీసుకుంటే మొత్తం 1-395 ఆర్టికల్ 1 టు ఆర్టికల్ 395 వరకు ఉన్నాయి మనకి కాన్స్టిట్యూషన్‌లో. మళ్ళీ అదే విధంగా పార్ట్స్ అని చెప్పి ఉన్నాయి. అంటే కాన్స్టిట్యూషన్‌ని 22 పార్ట్స్‌గా అంటే మీరు ఒక చాప్టర్స్‌గా తీసుకోండి. ఓకే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్‌ని 22 చాప్టర్స్‌గా చేశారనుకోండి ఆ విధంగా. సో, 22 పార్ట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. అదే విధంగా షెడ్యూల్స్ మనకి 12 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో, మొదటిగా మనకి కాన్స్టిట్యూషన్ అంటే ఏంది ఫస్ట్? కాన్స్టిట్యూషన్ అంటే ఇది ఒక లా అని చెప్పొచ్చు. సింపుల్ లాంగ్వేజ్‌లో. ఏందంటే ఇది హైయెస్ట్ లా ఆఫ్ ది ఎనీ కంట్రీ. ఇప్పుడు మీరు అమెరికాకి తీసుకున్న కాన్స్టిట్యూషన్ ఉంటది. సో, మన ఇండియాకి తీసుకున్న కాన్స్టిట్యూషన్ ఉంది. సో, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మనము ఏ లా చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బియాండ్ కాన్స్టిట్యూషన్ పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఈజ్ మేకింగ్ ఎనీ లా. సో, పార్లమెంట్ షుడ్ నాట్ go beyond the constitution when it is making any law or when executive is working. ఎగ్జిక్యూటివ్ పనిచేస్తుంది. ఆ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ తీసుకోండి. పోలీస్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్. సో దే షుడ్ నాట్ క్రాస్ ద కాన్స్టిట్యూషన్. అది కాన్స్టిట్యూషన్ సింపుల్ లాంగ్వేజ్లో. మళ్ళీ ఇప్పుడు మనకి మెయిన్గా ఇప్పుడు 3 ఆర్గాన్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటే మనకి మెయిన్గా 3 ఆర్గాన్స్ గురించి నేర్చుకోవాలి. లెజిస్లేచర్ ఉంటుంది, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఇంకొకటి జ్యుడిషియరీ. లెజిస్లేచర్ ఏం చేస్తుంది? దిస్ మేక్స్ లా. లెజిస్లేచర్ మేక్స్ లా. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఇంప్లిమెంట్స్ లా. ఓకే. ఇంకా జ్యుడిషియరీ ఇట్ ఇంటర్ప్రిట్స్ ద లా. ఇంటర్ప్రిట్స్ ద లా. మనకి ఇప్పుడు మెయిన్ మన ఇండియాలో మనం ఫాలో అయ్యేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే. వీఆర్ ఫాలోయింగ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మెయిన్గా ఇప్పుడు జస్ట్ మినిట్. ఓకే. సో ఇది నాకు పార్లమెంట్ అనుకోండి. ఓకేనా? ఓకే. ఇక్కడేముంటది మనకి? ఇక్కడ లెజిస్లేచర్ ఉంటది. ఓకే. ఇది లెజిస్లేచర్ అనుకోండి. పార్లమెంట్ అంటే ఏమొస్తుందంటే మనకి లోక్‌సభ ప్లస్ రాజ్యసభ వస్తుంది. లోక్‌సభ ప్లస్ రాజ్యసభ. సో, దీన్ని ఆఫ్‌కోర్స్ పార్లమెంట్‌ని యూనియన్ లెజిస్లేచర్ అంటాం. ఓకే. దీన్ని యూనియన్ లెజిస్లేచర్ అంటాం. యూనియన్ లెజిస్లేచర్. యూనియన్ లెజిస్లేచర్. ఇక్కడ ఎవరుంటారు? ఎంపీస్. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇది పార్లమెంట్ కదా! పార్లమెంట్ అన్నా, యూనియన్ లెజిస్లేచర్ అన్నా ఒకటే. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ ఉన్న మెంబర్స్‌ని ఏమంటాం? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే. అదే విధంగా మనకి జ్యుడిషియరీ ఉంటది ఇక్కడ. ఓకే. ఇక్కడ జ్యుడిషియరీ ఉంటది. ఇప్పుడేంటంటే ఇక్కడ ఇక్కడ అందరూ ఎంపీస్ ఉంటారు. చాలామంది ఎంపీస్ అంటారు. ఓకే. దీన్నే నేను 2గా చేస్తాను. ఓకే. ఇది లోక్‌సభ. ఇది లోక్‌సభ, ఇది రాజ్యసభ. ఓకే. దీన్నే పార్లమెంట్ అంటాం మనం. ఓకేనా? ఓకే. ఆర్ యూనియన్ లెజిస్లేచర్. ఆర్ యూనియన్ లెజిస్లేచర్. పార్లమెంట్ ఆర్ యూనియన్ లెజిస్లేచర్.
సో ఇక్కడ లోక్సభ ఎంపీస్ ఉంటారు, ఇక్కడ లోక్సభ ఎంపీస్ ఉంటారు, ఇక్కడ రాజ్యసభ ఎంపీస్ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను కొంతమందిని తీసుకొని ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఈ గ్రూప్ని ఏమంటామంటే మనము సిఓఎం అంట. సిఓఎం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, దీన్నే ఏమంటామంటే మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. ఓకే, దీన్నే మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. దీన్నే మనం సింపుల్ లాంగ్వేజ్లో గవర్నమెంట్ అంటాం. ఓకేనా. సో ఫస్ట్ పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ రాజ్యసభ రెండు కలిపితే పార్లమెంట్. లోక్సభ రాజ్యసభ రెండు కలిపితే పార్లమెంట్. అఫ్ కోర్స్ ప్రెసిడెంట్ కూడా వస్తాడు, అది తర్వాత చూద్దాం. లోక్సభ రాజ్యసభ రెండు కలిపితే పార్లమెంట్. ఇప్పుడు లోక్సభలోంచి కొంతమంది ఎంపీస్ని తీసుకోండి, రాజ్యసభలోంచి కొంతమంది ఎంపీస్ని తీసుకోండి. ఇప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఈ గ్రూపే ఏమంటే ఎగ్జిక్యూటివ్, లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినిస్టర్స్, లోక్సభలో కొంతమంది ఎంపీసే మినిస్టర్స్ అవుతారు ఫైనల్గా. ఓకే, ఫస్ట్ ఎలక్షన్స్ ఫైట్ చేస్తారు, ఎంపీగా గెలుస్తారు. ఆ తర్వాత కొంతమంది ఎంపీస్ మినిస్టర్స్ అవుతారు. అట్లా లోక్సభలో కొంతమంది ఎంపీస్ ఎవరైతే మినిస్టర్ అయినారో వాళ్ళని తీసుకోండి. రాజ్యసభలో ఎంపీస్ ఎవరైతే మినిస్టర్ అయినారో వాళ్ళని తీసుకోండి. ఇక్కడ మినిస్టర్స్ని రెండు కలిపితే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దాన్నే మనం ఎగ్జిక్యూటివ్ అంటాం, లేదా దాన్నే గవర్నమెంట్ అంటాం. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఇది పార్లమెంట్ అంటే ఏంటి? సో ఈ పార్లమెంట్ని ఏమంటాం మనం? యూనియన్ లెజిస్లేచర్. ఓకే, ఇక్కడ ఏమైంది? లెజిస్లేచర్ అంటే ఇట్ ఈస్ మేకింగ్ ద లా. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ సింపుల్గా, యూనియన్లో అయితే. ఎగ్జిక్యూటివ్ అంటే మనము ఈ ఎంపీస్లోంచి మనం తీసుకుంటాం, దీన్ని ఎగ్జిక్యూటివ్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? దే ఇంప్లిమెంట్ ద లా. ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్ ద లా. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జిక్యూటివ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ తీసుకోండి, అది ఎగ్జిక్యూటివ్ కిందగా వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? లా ఇంప్లిమెంట్ చేస్తారు. లా ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఒక క్రిమినల్ యాక్ట్ ఏదన్నా పాస్ చేసింది, ఓకే, క్రైమ్స్ చేయొద్దు అని చెప్పి, అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్. ఎగ్జాంపుల్ పోలీస్. సో లెజిస్లేచర్ అంటే చట్టాన్ని తయారు చేసేది, విచ్ మేక్స్ ద లా. ఎగ్జిక్యూటివ్ విచ్ ఇంప్లిమెంట్స్ ద లా. జ్యుడిషియరీ ఇప్పుడు ఏమైనా డిస్ప్యూట్ అయింది, ఓకే, అది ఫైనల్గా జ్యుడిషియరీ అంటే కోర్ట్స్కి వెళ్తారు, అక్కడ కోర్ట్స్లో అది సాల్వ్ చేస్తుంది. కోర్ట్స్ వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేస్తుంది. సో ఇదే విధంగా మనకి సో ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఇప్పుడు మనం యూనియన్లో మాట్లాడదాం, ఓకేనా. యూనియన్లో ఏముంటుంది? ఇక్కడ పార్లమెంట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోక్సభ, రాజ్యసభ, ఓకే, ఇక్కడ ఎంపీస్ ఉంటారు, చాలా ఎంపీస్ ఉంటారు, ఇక్కడ ఎంపీస్ ఉంటారు. ఈ ఎంపీస్ని లోక్సభ ఎంపీస్ అంటాం. ఓకే, లోక్సభ ఎంపీస్. ఇక్కడ ఎంపీస్ని రాజ్యసభ ఎంపీస్ అంటాం. సో ఈ రెండు మొత్తం కలిపితే పార్లమెంట్ అవుతుంది. లోక్సభ ప్లస్ రాజ్యసభ రెండు కలిపితే పార్లమెంట్ అవుతుంది. ఇక్కడ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మినిస్టర్స్ అయిపోయింటారు, కొంతమంది ఎంపీస్. ఓకే, ఇక్కడ కొంతమంది మినిస్టర్స్ అయిఉంటారు. ఓకే, వీళ్ళని కలుపుకొని వచ్చే గ్రూపే సిఓఎం అంటాం, లేదా దీన్ని ఏమంటాం? ఎగ్జిక్యూటివ్ అంటాం. ఓకే, సిఓఎం ఆర్ ఎగ్జిక్యూటివ్, ఆర్ దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో మనం గవర్నమెంట్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో దీన్ని పార్లమెంట్ని ఏమంటాం మనము? యూనియన్ లెజిస్లేచర్. ఇక్కడ జ్యుడిషియరీ ఎక్కడో ఉంటుంది, ఓకేనా, పక్కన. ఓకే, యూనియన్ జ్యుడిషియరీ. సో ఈ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏమంటామంటే మనము పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇక్కడ పార్లమెంట్ ఉంటుంది, ఈ పార్లమెంట్లోంచి ఎగ్జిక్యూటివ్ వస్తుంది, ఎగ్జిక్యూటివ్ని తీస్తారు బయటికి. ఓకే, మినిస్టర్స్ అంతా కలిపి ఎగ్జిక్యూటివ్ అవుతుంది అంతే. ఇక్కడ యూనియన్ జ్యుడిషియరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు యూనియన్ జ్యుడిషియరీ అంటే మనకు సుప్రీంకోర్టు అని చెప్పచ్చు. అదేవిధంగా మనకి స్టేట్ లెవెల్లో చూడండి,
స్టేట్ లెవెల్లో కూడా మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. ఓకేనా, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ మెంబర్స్ ఏమన్నామంటాం మనము? MLA, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇది పార్లమెంటు. ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ LA మీన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇక్కడ అంతా MLAs ఉంటారు మనకి. ఓకే, అదేవిధంగా మనకి LC అని ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉంటుంది. వీళ్ళని ఏమంటాం? MLC. ఓకే, ఈ పేరు వినే ఉంటారు MLC అని, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ కూడా మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడి నుంచి కూడా మనకి మినిస్టర్స్ని తీసుకొని ఇక్కడి నుంచి కూడా మనం COM ఫామ్ చేయొచ్చు. ఇది ఏంటంటే స్టేట్ COM అంటాం. ఓకే, ఇది యూనియన్, ఇది స్టేట్లో. ఇక్కడ దీన్ని ఏమంటాం? స్టేట్ గవర్నమెంట్ లేదా స్టేట్ ఎగ్జిక్యూటివ్. దీన్ని ఎవరు హెడ్ చేస్తారు? CM. ఓకే, ఇక్కడ స్టేట్ జ్యుడిషియరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైకోర్ట్స్ తీసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనకి సెంటర్లో ఏం గవర్నమెంట్ ఉంటుంది. ఓకే, మనకి పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది మనకి క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ అంటే ఎక్కడ ఉంటాడు? స్టేట్లో ఉంటాడా, సెంటర్లో ఉంటాడా? అది మనకు డిఫరెన్స్ తెలియాలి. కాబట్టి ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూటివ్ ఎక్కడి నుంచి తీస్తున్నారు? ఇక్కడి నుంచే సేమ్. ఓకే, లోక్సభ రాజ్యసభ ఉంటుంది, రెండింటిని కలిపితే పార్లమెంట్ అంటాం, లేదా యూనియన్ లెజిస్లేచర్ అంటాం. ఇక్కడ ఎంపీలే కొంతమంది మినిస్టర్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, అతను ఎంపీగా గెలుస్తాడు ఫస్ట్, ఆ తర్వాతే అతను మినిస్టర్ అవుతాడు. అట్లే ఫైనాన్స్ మినిస్టర్ తీసుకోండి, ఆమె ఎంపీగా గెలుస్తుంది ఫస్ట్, ఎంపీ అని, ఆ తర్వాతే మినిస్టర్ అవుతుంది. ఆ విధంగా మనకి ఎగ్జిక్యూటివ్ వస్తుంది. ఓకే, పార్లమెంట్లోంచి ఎంపీగా ఉండే వాళ్ళే మినిస్టర్స్ అవుతారు. ఆ మినిస్టర్స్ గ్రూప్నే మనం COM అంటాం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దీన్నే ఎగ్జిక్యూటివ్ అని కూడా అంటాం, లేదా దీన్నే గవర్నమెంట్ అని కూడా అంటాం. సో యూనియన్లో సేమ్ ఎట్లయితే గవర్నమెంట్ ఉంటుందో స్టేట్లో కూడా అదే విధంగా మనకి అక్కడ లోక్సభ రాజ్యసభ ఉంటే స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ MLA MLC. సో MLA అంటే ఎక్కడ ఉంటాడు? స్టేట్లో ఉంటాడు. MLC ఎక్కడ ఉంటాడు? స్టేట్లో ఉంటాడు. ఎంపీ ఎక్కడ ఉంటాడు? సెంటర్లో ఉంటాడు. సో ఇప్పుడు నువ్వు ఎంపీగా గెలిస్తే నువ్వు సెంటర్కి వెళ్ళిపోవాలన్నట్టు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తావు అన్నట్టు. అదే MLA అంటే నువ్వు స్టేట్లో గెలిచాలి, అదే MLA. సో అది కాన్స్టిట్యూషన్, అవి ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. లెజిస్లేచర్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే, ఈ డిఫరెన్స్ తెలియాలి. ఎందుకంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వాడుతూ ఉంటాము రెగ్యులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్లమెంట్ అంటాను, ఇది యూనియన్ లెజిస్లేచర్ అని తెలియాలి మీకు, యూనియన్ లెజిస్లేచర్. అదే స్టేట్ లెజిస్లేచర్ అంటే మనకి అసెంబ్లీ అన్నీ వస్తాయి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకోండి, ఏపీ తెలంగాణ తీసుకుంటే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి, లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళని ఏమంటాం? MLA, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది స్టేట్ లెవెల్. అదే సెంటర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ఇప్పుడు సెంట్రల్లో తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ అంతా ఉన్నారు మనకి. సో అక్కడ లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ, రాజ్యసభ ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది? పార్లమెంట్ వస్తుంది. లోక్సభ, రాజ్యసభ కలిపితే పార్లమెంట్ వస్తుంది. ఈ పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ని ఏమంటాం? MP, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నువ్వు MP అయితే ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి పోవద్దు, నువ్వు రానిరు లోపలికి. ఓకేనా, నువ్వు MP అయితే ఎక్కడికి పోవాలి? లోక్సభ MP అయితే లోక్సభకు పోవాలి, రాజ్యసభ ఎంపీకి అయితే రాజ్యసభకు పోవాలి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ తీసుకుంటే, మన కాన్స్టిట్యూషన్ ఈజ్ అ వెరీ లెంతీ కాన్స్టిట్యూషన్. ఓకే, లెంతీ కాన్స్టిట్యూషన్. ఓకే, కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ లెంతీ. వై ఇట్ ఈస్ వెరీ లెంతీ? ఫస్ట్ థింగ్, మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి బేస్. ఓకే, ఇక్కడ మనం మెయిన్లీ సోర్సెస్ చూద్దాం, సోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, దిస్ ఈజ్ ద కోర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన మెయిన్ మ్యాక్సిమం కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బల్కీ.
So our constitution is a very bulky, you can say it is a very bulky. So from Government of India Act, what things we have taken? So first thing we have taken is federal scheme of government. ఎగ్జామ్స్లో అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ టేకెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ, ఆ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్, ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి మీకు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఫెడరల్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తీసుకున్నారు. ఫెడరల్ స్కీమ్ అంటే ఏం లేదు, స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాను ఇప్పుడు నేను, పార్లమెంట్ ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా స్టేట్, ఈ రెండింటికి మధ్య డివిజన్ ఆఫ్ ది పవర్, డివిజన్ ఆఫ్ పవర్, పవర్ డివైడ్ చేయడం, అదే ఫెడరల్ స్కీమ్. ఫెడరల్ స్కీమ్ అంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్. Okay, center cannot be greater or state cannot be greater than center, like that. Federal scheme means పవర్స్ డివైడ్ చేయాలి, ఈక్వల్గా ఇవ్వాలి. అందరికి సెంటర్కి ఈక్వల్ పవర్, స్టేట్కి ఈక్వల్ పవర్, ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు, అది ఫెడరల్ స్కీమ్ అంటే, ఫెడరల్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్. అది అక్కడి నుంచి తీసుకున్నాము. ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చి ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఇప్పుడు మనం బ్రిటిష్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్, ఓకే దిస్ ఈజ్ ఇండియా. ఓకే, there are some places where Britishers are directly ruling. Okay, there are some places where kings are ruling. Okay, వీటిని ఏమంటాం అంటే ప్రావిన్సెస్ అంటాం. ఓకే సారీ, ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, ప్రిన్స్లీ స్టేట్స్. వీటిని ఏమంటాం అంటే ప్రావిన్సెస్ అంటాం. ఓకే, బ్రిటిషర్స్ ఎక్కడైతే రూల్ చేస్తున్నారో, బ్రిటిషర్స్ అన్ని ప్లేసెస్లో రూల్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ తీసుకోండి, హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ నిజామ్స్ రూల్ చేస్తున్నారు. అంటే బ్రిటిషర్స్ ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తారు. కింగ్ రూల్ చేస్తుంటాడు, కానీ ఈ కింగ్ బ్రిటిషర్స్ కింద ఉంటాడు. ఓకే, బ్రిటిషర్స్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ చేస్తారు, కానీ కొన్ని ఏరియాస్లో బ్రిటిషర్స్ డైరెక్ట్లీ రూల్ చేస్తారు. ఎక్కడైతే బ్రిటిషర్స్ డైరెక్ట్లీ రూల్ చేస్తున్నారో వాటిని ప్రావిన్సెస్ అంటాం. ప్రావిన్సెస్ అంటే స్టేట్స్ అనుకోండి, సింపుల్ లాంగ్వేజ్లో ప్రావిన్సెస్ అంటే స్టేట్స్. సో బ్రిటిషర్స్ ఎక్కడైతే వేర్ డైరెక్ట్లీ రూలింగ్, దే ఆర్ కాల్డ్ బ్రిటిష్ ప్రావిన్సెస్. ఎక్కడైతే కింగ్స్ రూల్ చేస్తున్నారో వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, ప్రిన్స్లీ స్టేట్స్. ఈ బ్రిటిషర్స్ ఎక్కడైతే రూల్ చేస్తున్నారో ఇక్కడ ఎవరు ఉంటారంటే గవర్నర్ ఉంటాడు, ఈ ప్రావిన్సెస్లో గవర్నర్ ఉంటాడు. సో ఇక్కడి నుంచి పోస్ట్ తీసుకున్నారు. ఓకే, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉంటుంది. ప్రతి స్టేట్ అంటే ప్రావిన్స్కి గవర్నర్ ఉన్నట్టు ఇప్పుడు కూడా మనకు ప్రతి స్టేట్కి గవర్నర్ ఉంటాడు. ఓకే, అక్కడ కూడా మనకి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా ప్రతి ప్రావిన్స్లో ఒక గవర్నర్ ఉండేవాడు. ఆ పోస్ట్ కూడా అక్కడి నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకే, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసేసుకున్నారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నవి. సో నెక్స్ట్ మనకు బ్రిటిషర్స్ రూల్ చేశారు. సో బ్రిటిషర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూకే అనుకోండి, యూకే ఆర్ బ్రిటన్ ఆర్ ఇంగ్లాండ్, వాట్ ఎవర్ యూసే. సో ఇక్కడి నుంచి మనం చాలా థింగ్స్ మనకు యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇందాక చెప్పాను మీకు నేను, లోక్సభ రాజ్యసభ ఉంటుంది. ఓకే, లోక్సభ రాజ్యసభలో ఎంపీస్ ఉంటారు. ఈ ఎంపీస్లోనే కొంతమంది మినిస్టర్స్ ఉంటారు. ఆ మినిస్టర్సే ఒక గ్రూప్గా వచ్చి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా ఫామ్ అవుతారు. వీళ్ళనే మనం ఎగ్జిక్యూటివ్ అంటాం, లేదా వీళ్ళనే మనం గవర్నమెంట్ అంటాం. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇక్కడ పార్లమెంట్ ఉండడం, ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ ఉండడం. సో ఈ విధంగా గవర్నమెంట్ అనేది మనకు అప్పుడే బ్రిటిషర్స్ ఉన్నప్పుడే వాళ్ళు మనకు ఆల్రెడీ ఆ విధంగా మనల్ని రూల్ చేస్తూ ఉన్నారు అప్పుడు. సో అదే మనం ఫాలో అవుతున్నాం. సో అది ఫస్ట్ మనకి. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఆ తర్వాత మనకి లా మేకింగ్ ప్రొసీజర్. ఓకే, లా మేకింగ్ ప్రొసీజర్ అంటే ఏంది? ఓకే, ఫస్ట్ మన పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, పార్లమెంటరీ సిస్టమ్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ అని క్వశ్చన్ రావచ్చు. అది మనకి యునైటెడ్ కింగ్డమ్ ఆర్ బ్రిటన్, గ్రేట్ బ్రిటన్ ఆర్ బ్రిటన్. సో లా మేకింగ్ ప్రొసీజర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఫస్ట్ ఒక లా తయారు చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ వైలెన్స్ ఎక్కువైతుంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి మనం టు ప్రొటెక్ట్ ఉమెన్ వీ హ్యావ్ టు బ్రింగ్ స్ట్రిక్ట్ లా, ఒక స్ట్రిక్ట్ లా మనం తీసుకొని రావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆ లాని ఫస్ట్ మనం ఒక బిల్లుగా ప్రవేశపెడతాం. ఓకే, ఈ బిల్లుగా ఏమవుతుందంటే ఇది ఫస్ట్ లోక్సభకి వెళ్తుంది. ఒక లోక్సభకైనా వెళ్ళచ్చు, రాజ్యసభకైనా వెళ్ళచ్చు. ఓకే, లోక్సభ పాస్ చేసేసింది దీన్ని. ఆ తర్వాత ఇది రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభ పాస్ చేసింది. ఆ తర్వాత ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఏం చేయాలి? సైన్ చేయాలి. ప్రెసిడెంట్ సైన్ చేస్తే ఏమవుతుంది? ఇది యాక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బిల్ అనాలి. మనం ఇంతవరకు బిల్ అంటాం. ఓకే, ప్రెసిడెంట్ సైన్ చేయనంత వరకు బిల్లే. ప్రెసిడెంట్ సైన్ చేసినాక దీన్ని యాక్ట్ అంటాం. యాక్ట్ అంటే ఇంక చట్టం అయిపోయింది ఇది. సో ఫస్ట్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు వెన్ సింప్లీ వీ ఇంట్రడ్యూస్ దట్ ఈస్ కాల్డ్ బిల్. ఈ బిల్ మనము లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లోక్సభకు పోయింది బిల్లు, అది అప్పుడు లోక్సభ పాస్ చేసింది. ఆ తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభ పాస్ చేసింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేశాడు ఆ బిల్లు, అది అప్పుడు యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రొసీజర్ ఇట్లా రాజ్యసభ, లోక్సభకు కూడా రాజ్యసభ, ఈ ప్రొసీజర్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మనం యునైటెడ్ కింగ్డమ్ ఆర్ బ్రిటన్ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, ఇఫ్ బ్రిటన్ వాంట్ టు మేక్ లా, దే ఆల్సో హ్యావ్ హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్, ఇట్లా వాళ్ళకు ఉంటుంది. ఓకే, వాళ్ళ లోక్సభని హౌస్ ఆఫ్ కామన్స్ అంటాం. హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటన్లో. వాళ్ళ రాజ్యసభని ఏమంటాం, వాళ్ళు ఏమని పిలుస్తారంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ ఇది బ్రిటన్లో. ఓకే, హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్. సో ఈ లా మేకింగ్ ప్రొసీజర్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ United Kingdom. Okay, then rule of law. Okay, rule of law is also taken from England. Rule of law అంటే ఏం లేదు, లా అనేది సుప్రీం. ఓకే, ఎవరు లాకి పైన కాదు, అది లా ఈజ్ సుప్రీం. దెన్ సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనకి ఇప్పుడు ఇండియనే అంటాం. ఓకే, హీఈస్ ఫ్రమ్, ఐఎమ్ రాజస్థాన్ సిటిజన్. ఓకే, ఐఎమ్ ఒడిస్సా సిటిజన్, అట్లా అని చెప్పాం. ఓకే, ఓన్లీ వీ విల్ సే వీఆర్ ఇండియన్స్. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్. అదే మీరు యూఎస్ఏకి పోండి, అక్కడ డబుల్ సిటిజన్షిప్ ఉంటుంది. యూఎస్ఏలో డబుల్ సిటిజన్షిప్. యూఎస్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా సిటిజన్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్ సిటిజన్, అట్లా రెండు పెంచుకుంటారు వాళ్ళు. వాళ్ళ స్టేట్ సిటిజన్ కూడా, స్టేట్ కూడా సిటిజన్షిప్ ఇస్తుంది, సెంటర్ కూడా సిటిజన్షిప్ ఇస్తుంది అమెరికాలో. అందుకే దాన్ని డబుల్ సిటిజన్షిప్ అంటాం. కానీ మన ఇండియాలో ఓన్లీ సింగిల్ సిటిజన్, ఓన్లీ ఇండియన్ అంతే. స్టేట్ సిటిజన్షిప్ మనకి ఉండదు. ఇది ఒకటి. ఆ తర్వాత క్యాబినెట్ సిస్టమ్. ఓకే, క్యాబినెట్ సిస్టమ్. ఓకే, క్యాబినెట్ అంటే మీరు వినే ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్ అట్లా. అంటే క్యాబినెట్ అంటే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక మెయిన్ సీనియర్ మోస్ట్ పీపుల్ తీసుకో, వాళ్ళని క్యాబినెట్ అంటే చాలా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఓకే, అందరినీ ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో అందరిని పిలిచి డిస్కస్ చేయడు ప్రతి మ్యాటర్. ఓకే, ఇప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే అవి ఇంపార్టెంట్ మినిస్టర్స్ అంటే వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం. వాళ్ళని మాత్రమే పిలుస్తాడు. ఆ క్యాబినెట్ మినిస్టర్స్, ఈ క్యాబినెట్ పదం, ఈ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఈ క్యాబినెట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం? మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్. ఓకే, సో లెజిస్లేటివ్ పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? లా మేకింగ్ ప్రొసీజర్, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్. ఓకే, ఇవి మెయిన్గా మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం. యునైటెడ్ కింగ్డమ్ ఆర్ గ్రేట్ బ్రిటన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత అమెరికా నుంచి మేము తీసుకున్నాం. ఓకే, అమెరికా నుంచి మనము ప్రియాంబుల్, వెరీ ఇంపార్టెంట్. ప్రియాంబుల్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ప్రియాంబుల్ అంటే వాళ్ళది మనం డైరెక్ట్ కాపీ కొట్టలేదు, అది కాదు అర్థం అక్కడ. అంటే అమెరికా వాళ్ళకు కూడా ప్రియాంబుల్ అనేది ఉంది. మనం కూడా ఒక ప్రియాంబుల్ అనేది మన సరిపోయేటట్టు మనం కూడా తయారు చేసుకున్నాం, అది అర్థం. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ యుఎస్ఏ. అండ్ దెన్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఇది ఆర్టికల్ 61లో ఉంటుంది. ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్, అంతే. రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 61లో ఉంటుంది, 61లో ఉంటుంది.
అండ్ దెన్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియరీ అంటే కోర్ట్స్. వాళ్ళు రివ్యూ చూస్తారు. ఏం రివ్యూ చూస్తారు వాళ్ళు? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అంటే మీకు అర్థమైపోవాలి. లెజిస్లేచర్ అంటే లా మేకింగ్, ఎగ్జిక్యూటివ్ అంటే లా ఇంప్లిమెంటింగ్. వాళ్ళు కరెక్ట్గా పని చేస్తారా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేచర్ వాళ్ళు కరెక్ట్గా లా చేస్తారా లేదా? కరెక్ట్గా అంటే రెఫరెన్స్ అయితే వాళ్ళకి కాన్స్టిట్యూషన్. సో వాళ్ళు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వర్క్ చేస్తారా లేదా? అది చేయడమే జ్యుడిషియల్ రివ్యూ అంటారు దాన్ని. సో కోర్ట్స్, ఓకే, కోర్ట్స్ సి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వెదర్ దే ఆర్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. దట్ ఈస్ వాట్ జ్యుడిషియల్ రివ్యూ. దిస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అగైన్ United States of America, USA. Then removal of Supreme Court, High Court judges. Removal of Supreme Court. Okay, 1 minute. Okay, removal of Supreme Court, High Court judge. Removal of Supreme Court, High Court judge. రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్, రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. ఇది మనకి ఎక్కడ మెన్షన్ ఉంటుంది? మళ్ళీ ఇది యూఎస్ఏ నుంచి ఇన్స్పైర్ అయింది. రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎక్కడ ఉంటుంది? 124(4). హైకోర్ట్ జడ్జ్ 218. ఓకే, 218లో ఈ సుప్రీంకోర్టు రిమూవల్ ప్రొవిజన్ అప్లై కావాలి అని చెప్పి 218లో ఉంటుంది. సో 124(4) గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ రిమూవల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్. ఓకే, 124(5) కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ కెన్ రెగ్యులేట్. 124(5) ఏంది? పార్లమెంట్ కెన్ రెగ్యులేట్ ద రిమూవల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జి. సిమిలర్గా హైకోర్టుకి తీసుకుంటే ఆర్టికల్ 218. ఈ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్టు జడ్జి ఎక్కడి నుంచి తీసుకున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మళ్ళీ ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే, ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్. ఓకే, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వీటికి లీడర్ ఎవరు మళ్ళీ పైన అంటే ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని వాళ్ళకు లీడర్ని క్రియేట్ చేశాను, కానీ దానికి పైన ఓవరాల్ లీడర్ వచ్చి ప్రెసిడెంట్. మళ్ళీ ఇది ఆర్టికల్ 53లో ఉంటుంది. ఆర్టికల్ 53లో ప్రెసిడెంట్ ఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే ఇఫ్ వార్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్, నాట్ ప్రైమ్ మినిస్టర్. వార్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో వార్ ఎవరు డిక్లేర్ చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ ఓన్లీ. అండ్ దెన్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రాజ్యసభ ఉంది. ఈ రాజ్యసభలో మనకి ఏముంటాడు? చైర్మన్ ఉంటాడు. ఓకేనా, రాజ్యసభకి చైర్మన్ ఉంటాడు. అట్లే మనకి అమెరికాలో ఏమైందంటే ఇక్కడ సెనెట్ అంటాం. వాళ్ళు సెనెట్ అంటారు దీన్ని, అప్పర్ హౌస్ని. వాళ్ళకు కూడా ఇక్కడ చైర్మన్ ఉంటాడు. ఓకే, సో అంటే ఇక్కడ ఈ చైర్మన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ద చైర్మన్. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ద చైర్మన్. ఈ పోస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇది మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకి రాజ్యసభ ఉంది కదా, ఈ రాజ్యసభ అనేది ఇట్ రిప్రజెంట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్. అంటే ఇప్పుడు రాజ్యసభ, ఇప్పుడు లోక్సభ ఎంపీ ఉన్నాడు తీసుకుంటే, లోక్సభ ఎంపీ ఏంటంటే ఇప్పుడు ఆ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఆ నియోజకవర్గం వరకు మాత్రమే చూస్తాడు లోక్సభ ఎంపీ. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎంపీ వన్ ఫ్రమ్ సమ్ ఎక్స్ ఏరియా. సో ఆ ఎక్స్ ఏరియా, ఆ ఎక్స్ కాన్స్టిట్యుయెన్సీ వరకు మాత్రమే చూస్తాడు. ఓకే, అదే రాజ్యసభ ఎంపీ అయితే అతను ఒక స్టేట్ మొత్తంకి ఆలోచిస్తాడు. అతనికి ఒక కాన్స్టిట్యుయెన్సీ అనేది ఉండదు. ఓకే, హీ రిప్రజెంట్స్ ఎంటైర్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో ఈ ప్రాబ్లం ఉంది సార్ అంటాడు రాజ్యసభ ఎంపీ. అదే లోక్సభ ఎంపీ ఏంటంటే స్టేట్ మొత్తం గురించి మాట్లాడు, నా కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఇష్యూ ఉంది అని మాట్లాడతాడు. ఓకే, లోక్సభ ఎంపీ ఓన్లీ కాన్స్టిట్యుయెన్సీ, హీ రిప్రజెంట్స్ ఓన్లీ కాన్స్టిట్యుయెన్సీ. వెరాజ్ రాజ్యసభ ఎంపీ విల్ రిప్రజెంట్ ద హోల్ స్టేట్లో ఏం ఇష్యూ ఉంది అది రాజ్యసభ ఎంపీ మాట్లాడతాడు. సో రాజ్యసభ విల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అంటే స్టేట్ బాగోగులు గురించి చూస్తాడు రాజ్యసభ ఎంపీ. అది
ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇది మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాం. అంతేకాకుండా వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్గా కూడా పనిచేస్తాడు. ఇది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వైస్ ప్రెసిడెంట్ టు యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. That is taken from United States of America. United States of America. So post of Vice President, Rajya Sabha to serve interest of states. Vice President will be the ex officio chairman of the Rajya Sabha. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ప్రియాంబుల్ అమెరికా నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ అమెరికా. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అమెరికా. జ్యుడిషియల్ రివ్యూ అమెరికా. రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హైకోర్టు జడ్జ్ అమెరికా. ప్రెసిడెంట్ టు బి సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మడ్ ఫోర్సెస్ అమెరికా నుంచి తీసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ టు బి ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అమెరికా నుంచి తీసుకున్నారు. అండ్ ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ దెన్ రాజ్యసభ టు సర్వ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, అది మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నారు. ఇదే విధంగా ఇప్పుడు మనం ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ఐర్లాండ్. ఐర్లాండ్ ఈజీ. ఐర్లాండ్ డిపిఎస్పి ఇది ఫేమస్ బిట్ మీకు తెలిసే ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దిస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఐర్లాండ్. అండ్ దెన్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏ పద్ధతిలో ఏ మెథడ్లో జరపాలి, అది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఐర్లాండ్ నుంచి. ఐర్లాండ్ ఎట్లయితే ఫాలో అవుతుందో అది మనం తీసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్. And then nomination of members to Rajya Sabha. Actually president will nominate 12 members to Rajya Sabha. ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు రాజ్యసభకి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, మళ్ళీ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. సో డిపిఎస్పి ఐర్లాండ్. ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఐర్లాండ్. అండ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ. ఓకే, ప్రెసిడెంట్ విల్ నామినేట్ 12 మెంబర్స్ టు ద రాజ్యసభ. దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ఐర్లాండ్. Ireland very important. Then Canada, if you come to Canada, okay, from Canada, federation with a strong center. Okay, federation with a strong center. Okay, this is taken from Canada. Federation with a strong center. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటే సెంటర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, స్టేట్స్ అంత పవర్ఫుల్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమర్జెన్సీ తీసుకోండి. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్టేట్స్కి అంత పవర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎమర్జెన్సీ, ఓకే, అప్పుడు మెయిన్ చాలా ఎక్కువ పవర్స్ ఎవరికి ఉంటాయంటే సెంటర్కి ఉంటుంది. అంటే సెంటర్ అంటే ఇక్కడ యూనియన్ గవర్నమెంట్. అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ తీసుకోండి. ఇప్పుడు మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం పనిచేయదు. స్టేట్ గవర్నమెంట్ మొత్తం వీక్ అయిపోతుంది. మొత్తం ఎవరు కంట్రోల్ చేస్తారు, యూనియన్ గవర్నమెంట్ త్రూ ప్రెసిడెంట్. ఓకే, యూనియన్ గవర్నమెంట్ త్రూ ప్రెసిడెంట్ ఇట్ విల్ కంట్రోల్. సో దట్ ఈస్ ద ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఓకే, సెంటర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, కెనడా నుంచి తీసుకున్నాం. ఓకే, అంతేకాకుండా మనకి ఇప్పుడు ఆర్టికల్ 248లో రెసిడ్యూరీ పవర్స్ అని ఉంటాయి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మనకి 246లో 3 లిస్ట్ ఉంటుంది. ఓకే, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఓకే, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. దీన్ని యూనియన్ లిస్ట్ అంటాం, దీన్ని స్టేట్ లిస్ట్ అంటాం, దీన్ని కాంకరెంట్ లిస్ట్ అంటాం. అంటే ఇప్పుడు ఈ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో తీసుకోండి. ఓకేనా, స్టేట్లో పోలీస్, ఓకే, ప్రిజన్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అది యూనియన్ గవర్నమెంట్లో తీసుకుంటే ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, ఇవన్నీ. కాంకరెంట్లో తీసుకుంటే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ఇట్లా చాలా ఉంటాయి. ఇట్లా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ లిస్ట్లో అంటే ఇప్పుడు యూనియన్ లిస్ట్ అంటే యూనియన్ వీటిపైన మాత్రమే లా చేయాలి. ఇప్పుడు నేను పార్లమెంట్ ఏం చెప్పాను, ఇట్ విల్ మేక్ లా. అది ఎక్కడ లా చేయాలి, వీటిపైన మాత్రమే లా చేయాలి, ఈ సబ్జెక్ట్స్ పైన మాత్రమే లా చేయాలి.
అదేవిధంగా లిస్ట్ 2 ఉంటుంది స్టేట్. ఇక్కడ వీటిపైన స్టేట్ లిస్ట్లో స్టేట్ మాత్రమే, అంటే స్టేట్ లెజిస్లేచర్ మాత్రమే పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజన్ గురించి ఏదైనా రూల్ తీసుకురావాలి, ఏదైనా లా తీసుకురావాలి, అది స్టేట్కి మాత్రమే పవర్ ఉంటుంది. అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్ అంటే ఇక్కడ సెంటర్ అండ్ స్టేట్ బోత్ కెన్ మేక్ లా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎడ్యుకేషన్ తీసుకోండి, ఎడ్యుకేషన్ గురించి ఏదైనా ఒక లా చేయాలి, సెంటర్ చేయొచ్చు, స్టేట్ చేయొచ్చు. ఓకే, సిమిలర్లీ ఫారెస్ట్. సో యూనియన్ లిస్ట్ ఓన్లీ సెంటర్ కెన్ మేక్ లా. లిస్ట్ 2 స్టేట్ లిస్ట్, ఓన్లీ స్టేట్ కెన్ మేక్ లా. లిస్ట్ 3 కాంకరెంట్ లిస్ట్, బోత్ కెన్ మేక్ లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీటిలో ఈ మూడిట్లో ఒక లిస్ట్లో ఏం లేదు, ఈ మూడిట్లో లేని ఒక పదం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏలియన్ గురించి ఒక లా చేయాలి. ఓకే, ఏలియన్ అనేది ఈ మూడిట్లో లేదు, లిస్ట్ 1 లేదు, 2లో లేదు, 3లో లేదు. అది ఇప్పుడు రెసిడ్యూరీ పవర్ కిందకి వస్తుంది. రెసిడ్యూరీ అంటే మిగిలిపోయిండేది అది. ఓకే, ఆర్ ఏమంటారు దాన్ని, రెసిడ్యూరీ పవర్స్. ఓకే, ఈ రెసిడ్యూరీ పవర్స్ ఎవరితో ఉంటాయంటే యూనియన్తో ఉంటాయి. ఓకే, రెసిడ్యూరీ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద యూనియన్ అంటాం. వెస్టెడ్, విఎస్టిఈడి, వెస్టెడ్ ఇన్ యూనియన్ ఆర్ సెంటర్. అది ఆర్టికల్ 248లో ఉంటుంది. సో ఈ ప్రొవిజన్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, కెనడా నుంచి తీసుకున్నాం. సో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ టేకెన్ ఫ్రమ్ కెనడా. రెసిడ్యూరీ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద యూనియన్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ లెజిస్లేచర్ ఆర్ పార్లమెంట్, దట్ ఈస్ అగైన్ టేకెన్ ఫ్రమ్ కెనడా. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి, ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అండ్ రెసిడ్యూరీ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద యూనియన్ ఈజ్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ ద కెనడా. దెన్ ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా నుంచి ఈ కాంకరెంట్ లిస్ట్. ఓకే, ఈ కాంకరెంట్ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఈ విధంగా కాంకరెంట్ లిస్ట్ అనేది ఒక ఉండల్లా, ఒక ప్రొవిజన్ ఉండల్లా. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే కాంకరెంట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. దెన్ జాయింట్ సిట్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఆర్టికల్ 108లో ఉంటుంది. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్, అది మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఆ తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్. ఓకే, ఇది మనకి పార్ట్ 13లో ఉంటుంది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అదంతా మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి. ఇంకొకటి తీసుకున్నాం ఆస్ట్రేలియా నుంచి, కోఆపరేటివ్ ఫెడరలిజం. సో మొత్తం 4 గుర్తుపెట్టు. కాంకరెంట్ లిస్ట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ ఆస్ట్రేలియా, ట్రేడ్, కామర్స్ అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు త్రూ అవుట్ ఇండియా నువ్వు ట్రేడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. అది ఎక్కడుంది ఆ ఫ్రీడమ్ ఎక్కడుంది నీకు, పార్ట్ 13. ఈ ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారు. అదేవిధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇది కూడా మనకి ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత జర్మనీ నుంచి ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. Suspension of fundamental rights during emergency. Okay, suspension of fundamental rights during emergency. This is taken from Germany. For example, ఇప్పుడు మనకి ఆర్టికల్ 358 ఉంది, 359 ఉంది. When national emergency is there, article 19 will automatically get suspended. When national emergency is there, President can suspend all fundamental rights except 2021. Okay. So ఈ ప్రొవిజన్స్ అంటే డ్యూరింగ్ ఎమర్జెన్సీ వీ కెన్ సస్పెండ్ ద ఫండమెంటల్ రైట్స్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, జర్మనీ నుంచి. ఓకే, దిస్ ఇస్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ జర్మనీ. దెన్ రష్యా. ఓకే, 1 minute. From Russia we have taken fundamental duties, very important bit. Fundamental duties we have taken from Russia. And then in preamble we use the word justice. Okay, this is also taken from Russia. Russian revolution జరుగుతుంది అక్కడ. సో అక్కడ జస్టిస్ అనే పదం మనం తీసుకుంటాం రష్యా నుంచి. ఓకే, దెన్ ఫ్రెంచ్ నుంచి రిపబ్లిక్ అనే పదం తీసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్ రిపబ్లిక్ అనే పదం. ఆ తర్వాత
ప్రియాంబుల్లోనే ఉంటుంది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ. ఇది ఎక్కడ నుంచి తీసుకుంటాం? మళ్ళీ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. దెన్ సౌత్ ఆఫ్రికా నుంచి from South Africa procedure to amend the constitution. ఓకే, ఇది ఆర్టికల్ మనకి 368లో ఉంటుంది, ఎట్లా అమెండ్ చేయాలి కాన్స్టిట్యూషన్ అది. సో ఈ ప్రొసీజర్ ఎక్కడ నుంచి తీసుకున్నామంటే మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. అండ్ దెన్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, రాజ్యసభ అంటే రాజ్యసభ ఎంపీస్. ఓకే, రాజ్యసభ ఎంపీస్. how to elect Rajya Sabha MPs. That is taken from South Africa నుంచి మనం తీసుకున్నాం. సో జపాన్, లాస్ట్ వన్, you remember Japan. Procedure of working of Supreme Court. This we have taken from procedure of working of Supreme Court. This we have taken from Japan. సో అమెరికాలో వన్ మోర్ యాడ్ చేసుకోండి. అమెరికాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకే, this also you remember. This is also you have taken from America. UK, you remember procedure established by law. Procedure established by law. Okay, you can make notes. Okay, when I writing you can make notes and you just revise these things. This is sufficient. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి 3 ఫెడరల్ స్కీమ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫెడరల్ స్కీమ్ అంటే ఏది తక్కువ కాదు, సెంటర్ తక్కువ కాదు, స్టేట్ రెండు సమానం అన్నట్టు. సిమిలర్ పవర్స్ ఉంటాయి రెండింటికి. ఆ తర్వాత ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఈ 3 అక్కడి నుంచి. మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనం చాలా వరకు తీసుకుంటాం. ఇంపార్టెంట్ వచ్చి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, పార్లమెంటరీ సిస్టమ్, లా మేకింగ్ ప్రొసీజర్, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ఇవన్నీ మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకుంటాం. లా మేకింగ్ ప్రొసీజర్ అంటే చెప్పాను, ఒక బిల్లు ప్రవేశపెడతాం, అది లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ వెళ్తుంది, ఆ తర్వాత సెకండ్ హౌస్కి వెళ్తుంది, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఫైనల్గా సైన్ చేస్తే అది యాక్ట్ అవుతుంది, లేదంటే అది యాక్ట్ అవ్వదు. ఆ విధంగా యూఎస్ఏ నుంచి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రియాంబుల్ యూఎస్ఏ, ఫండమెంటల్ రైట్స్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆర్టికల్ 61లో ఉంటుంది ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆ తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అంటే కోర్ట్స్ చెక్ చేస్తుంది లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ సరిగ్గా కాన్స్టిట్యూషన్ని బట్టి వర్క్ చేస్తున్నాయి లేదా. ఆ తర్వాత రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జి, హైకోర్టు జడ్జి, ఇది కూడా మనం అమెరికా నుంచి తీసుకున్నాం. రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జి ఆర్టికల్ 124 క్లాజ్ 4 అంటాం, బ్రాకెట్లో 4 అంటే క్లాజ్ 4, 124 క్లాజ్ 4. ఆ తర్వాత ప్రెసిడెంట్ టు బి ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, అది ఆర్టికల్ 53లో ఉంటుంది, అది కూడా మనం అమెరికా నుంచి తీసుకున్నాం. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ టు బి ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ, ప్లస్ రాజ్యసభ ఈజ్ టు సర్వ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. దీస్ టూ అగైన్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దెన్ డిపిఎస్పి ఐర్లాండ్ నుంచి, దెన్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఐర్లాండ్, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ ఐర్లాండ్, దెన్ కాంకరెంట్ లిస్ట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఆర్టికల్ 108 దట్ ఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, freedom of trade part 13 that is from Australia, cooperative federalism from Australia. Then from Germany only one, suspension of fundamental right during emergency, article 358 national emergency, article 19 automatically gets suspended, article 359 national emergency, president can suspend any fundamental right except article 2021. Then Russia, fundamental duties we have taken from Russia. Then the word justice in the preamble we have taken, were inspired from the Russian constitution. Then French, from French, ఒకవేళ రష్యా లేకుంటే ఆప్షన్లో యుఎస్ఎస్ఆర్ ఉన్నాయి, కరెక్టే, ఓకేనా. యాక్చువల్లీ యుఎస్ఎస్ఆర్ అప్పుడు, సో మన యుఎస్ఎస్ఆర్ ఈజ్ ద కరెక్ట్, యూ కెన్ సే. అదే ఫ్రెంచ్ రిపబ్లిక్ అనే పదం, ప్లస్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ. ఇది ప్రియాంబల్లో ఉంటుంది.
సౌత్ ఆఫ్రికా నుంచి ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్? సేమ్ ఒక బిల్లు మనం ప్రవేశపెడతాం లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకి వెళ్ళింది, లోక్సభ పాస్ చేసింది, ఆ తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభ పాస్ చేసింది, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఫైనల్గా సైన్ చేస్తాడు. కానీ ఇక్కడ మనం ఒక స్పెషల్ మెజారిటీ అని ఒకటి ఫాలో అవుతాం, స్పెషల్ మెజారిటీ. సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి. ఇది ఎక్కడ మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఇన్స్పైర్ అయింది. ఆ తర్వాత ప్రొసీజర్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది, వాటి ప్రొసీజర్ ఏం ఫాలో అవుతారు వాళ్ళు, ఓకే, ప్రాక్టికల్గా అదంతా మనం జపాన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి జపాన్ నుంచి తీసుకున్నాం, జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో ఇది సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, చాలా ఇంపార్టెంట్. బిట్స్ అడుగుతూనే ఉంటారు, బాగా రాసుకొని బాగా రివైజ్ చేసుకోండి. ఆ తర్వాత మనం మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూద్దాం. మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మినిట్. మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనకి మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఒక బాడీ ఉంటుంది మనకి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది మనకి మెయిన్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ టు మేక్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎట్లా వచ్చింది అంత మనం చూడాలి. ఫస్ట్ 1934లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఐడియా అనేది ఎవరిచ్చారంటే ఎంఎన్ రాయ్ అనే ఒక పర్సన్ ఇచ్చాడు. హీజ్ ఇండియన్ ఫెలో. మనకి ఇండియాలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఒక ఐడియాని 1934లో తీసుకొచ్చాడు ఇతను. ఆ తర్వాత ఇది చూసింది మనకి 1935లో ఐఎన్సీ అనేది మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలని చెప్పి డిమాండ్ చేసింది. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగిల్ ఐఎన్సీ అఫీషియలీ డిమాండెడ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎందుకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? టు మేక్ ద కాన్స్టిట్యూషన్. మనం ఓన్గా మనం కాన్స్టిట్యూషన్ చేయాలి, బ్రిటిషర్స్ చేసిన కాన్స్టిట్యూషన్ మనకు వద్దు అని చెప్పి మనకి ఐఎన్సీ అఫీషియల్గా డిమాండ్ చేసింది. ఆ తర్వాత 1938లో ఓకే జేఎల్ నెహ్రూ ఓకే ఇతని వాట్ హీ విల్ సే కాన్స్టిట్యూషన్ అనేది మనమే చేసుకోవాలి, ఓకే, త్రూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, అవుట్ సైడ్ ఇంటర్ఫరెన్స్ ఉండద్దు, బేస్డ్ ఆన్ ది అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్. ఫ్రాంచైజ్ అంటే ఏంది? రైట్ టు ఓట్. అంటే అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మన యూత్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ మనం ఓటేసి మనం ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీని మనం క్రియేట్ చేయాలి. ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫైనల్గా మనకి కాన్స్టిట్యూషన్ చేస్తుంది. అది మనకు పండిట్ నెహ్రూ 1938లో హీ విల్ అఫీషియల్లీ డిమాండ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ సైడ్ on behalf of the INC. Jawaharlal Nehru in 1938 officially demanding, based on the adult franchise, we will make a constituent assembly which will create the constitution. Okay, no outside interference should be there. సో దీన్ని మనకు బ్రిటిష్ వాళ్ళు 1940లో ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి ఇస్తారు. ఓకే, ఆగస్ట్ ఆఫర్. ఓకే, 1940లో ఆగస్ట్ ఆఫర్ అని చెప్పిస్తారు. ఇందులో మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మేము క్రియేట్ చేస్తామని చెప్తారు. అది ఫైనల్గా అది అవ్వదు. ఆ తర్వాత 1942లో క్రిప్స్ మిషన్ వస్తుంది. ఓకే, 1942లో క్రిప్స్ మిషన్, ఇది కూడా మనకి ఫెయిల్ అయిపోతుంది, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ క్రియేట్ అవ్వదు. ఫైనల్గా 1946లో కేబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, కేబినెట్ మిషన్ ప్లాన్ 1946లో ఇది వచ్చి మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ క్రియేట్ చేస్తుంది. సో Constituent Assembly was created based on the following dash Cabinet Mission Plan. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఆన్సర్ దానికి, క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ మనకి హిస్టరీలో వస్తుంది, అదే హిస్టరీలో మీరు డీటెయిల్స్ చదువుకుంటారు దాన్ని. ఆ తర్వాత వన్స్ ఈ అసెంబ్లీ క్రియేట్ అవుతుంది. ఓకే, వన్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది మనకి.
ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 9th డిసెంబర్ 1946. ఓకే, యాక్చువల్లీ ఓకే, లెట్ మీ టెల్. ఫస్ట్ జూలై టు ఆగస్ట్ 1946 ఓకే ఎలక్షన్స్ జరుగుతాయి. దెన్ నవంబర్ 1946లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత 9th డిసెంబర్ 1946లో ఫస్ట్ మీటింగ్. ఓకే, ఫస్ట్ మీటింగ్లో మనకి లీడర్ ఎవరు ఉంటారు కదా, లీడర్ మనం ఎంచుకోవాలి. అప్పుడు ఇక్కడ డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఓకే, సచ్చిదానంద. ఓకే, 1 minute. డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఓకే, హీఈస్ ద సీనియర్ మోస్ట్ పర్సన్, ఆ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ పర్సన్. అతన్ని టెంపరీ ప్రెసిడెంట్గా ఎంచుకుంటారు. హీఈస్ ఎ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఓకే, రిమెంబర్. ఓకే, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఫ్రెంచ్ కన్వెన్షన్. ఫ్రెంచ్ కన్వెన్షన్. కన్వెన్షన్ అంటే ట్రెడిషన్, సంప్రదాయం. ఓకే, ఫ్రెంచ్ వాళ్ళు అట్లే పాటిస్తారు. సీనియర్ మెంబర్ని ఫస్ట్ టెంపరీ ప్రెసిడెంట్గా ఉంచేవాళ్ళు. మనం కూడా అది ఫాలో అయినాం. ఇది ఫస్ట్ మీటింగ్ అంతే. వచ్చినారు, టెంపరీ ప్రెసిడెంట్ ఎంచుకునే అంతే. దెన్ 11th డిసెంబర్ 2 days తర్వాత ఓకే, ఇది సెకండ్ మీటింగ్. ఓకే, ఈ సెకండ్ మీటింగ్లో ఏమవుతుందంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఓకే, మన ఫస్ట్ ప్రెసిడెంట్ అతను. ఓకే, ఇతన్ని పర్మనెంట్ ప్రెసిడెంట్గా ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా హెచ్సి ముఖర్జీని ఎంచుకుంటారు. హెచ్సి ముఖర్జీ వైస్ ప్రెసిడెంట్. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ఓకే, కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా బిఎన్ రావ్. ఓకే, ఇతన్ని కాన్స్టిట్యూషనల్ లీగల్ అడ్వైజర్గా ఈ సెకండ్ మీటింగ్లో ఎంచుకుంటారు. ఓకే, ఇది ఫస్ట్ మీటింగ్. ఇది యూపీఎస్సీలో అడిగారు, హూ ఇస్ ద టెంపరీ ప్రెసిడెంట్ అని చెప్పి, అది సచ్చిదానంద సిన్హా. ఆ తర్వాత పర్మనెంట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, అది సెకండ్ మీటింగ్లో 11th డిసెంబర్ని ఎంచుకుంటాం. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ కూడా హెచ్సి ముఖర్జీ. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ లీగల్ అడ్వైజర్ బిఎన్ రావు. ఇవన్నీ ఎంచుకుంటాం. ఆ తర్వాత మనకి ఫస్ట్ సెషన్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరుగుతుంది? 13th డిసెంబర్. ఈ ఫస్ట్ సెషన్లో ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏమవుతుందంటే పండిట్ నెహ్రూ విల్ ఇంట్రడ్యూస్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఓకే, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఏం లేదు, ఇది ఒక స్టేట్మెంట్ అనుకోండి. ఓకే, ఈ స్టేట్మెంట్లో ఏముందంటే మన ఇండియా కాన్స్టిట్యూషన్ అనేది ఎట్లా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనది రిపబ్లిక్ అయి ఉండాలన్నా, ఓకే, మనది డెమోక్రటిక్ అయి ఉండాలన్నా, ఓకే, లిబర్టీ ఉండాలా, ఫ్రీడమ్ ఉండాలా వద్దా, బ్యాక్వర్డ్ సెక్షన్స్కి హెల్ప్ చేసే విధంగా ఉండాలా వద్దా, ఈ విధంగా మనకి కొన్ని బేస్డ్ ఆన్ ద బ్రిటిష్ రూల్ మనం పడిన కష్టాలు, ఆ రూలింగ్లో వాళ్ళు చేసిన కష్టాలన్నీ అవన్నీ మనం పోయి అంతా ఒక ఇండియా ఒక మంచి డెవలప్మెంట్గా, ఒక వరల్డ్లో ఒక మంచి ప్లేస్గా వచ్చేటట్టు మనము ఒక కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి. ఆ విధంగా ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే మనకి అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఎట్లా ఉండాలి, ఆ విధంగా అంటే ఒక డిజైన్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, బ్రాడ్గా మనకు డిజైన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏవేవి ఇంక్లూడ్ అయి ఉండాలి కాన్స్టిట్యూషన్లో. సో అది మనకి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఫామ్లో మన పండిట్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓకే, హూ ఇంట్రడ్యూసెస్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఇది ఫస్ట్ సెషన్ 13th డిసెంబర్, పండిట్ నెహ్రూ. దీన్ని ఫైనల్గా 22nd జనవరి 1947లో అప్రూవ్ చేస్తారు. 22nd జనవరి 1947లో ఫైనల్గా అప్రూవ్ అవుతుంది ఇది. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అడగచ్చు మీకు. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ఓకే, ఇది సావరిన్, ఇండియా మస్ట్ బి ద సావరిన్, డెమోక్రటిక్, ఓకే, రిపబ్లిక్. సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ విధంగా ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఫ్రీడమ్ ఉండాలి. ఓకే, ఈక్వాలిటీ, జస్టిస్, ఇవన్నీ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్ ఇవన్నీ ఉండాలి. ఆ తర్వాత ఫెడరల్ క్యారెక్టర్ అంటే మనకి
ఫెడరల్ స్కీమ్ అంటే బోత్ సెంటర్కి స్టేట్స్కి కూడా ఈక్వల్ పవర్స్ ఇవ్వాలి. ఓకే, మన సెంటర్కి ఒకటే ఎక్కువ పవర్ కాదు, ఈక్వల్ పవర్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ పవర్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంటిగ్రిటీ ఆఫ్ ది టెరిటరీ అంటే మన ల్యాండ్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మనకి ఉండాలి. ఓకే, ఆ తర్వాత వరల్డ్ పీస్. ఓకే, టెరిటరీ ఇంటిగ్రిటీ. ఓకే, ఆ తర్వాత వరల్డ్ పీస్ని కూడా మనము ఎఫర్ట్ చేయాలి. అంటే మన ఇండియానే కాదు, ఈవెన్ మన వరల్డ్ పీస్ కోసం కూడా మనం ఫైట్ చేయాలి, దానికోసం మనం ఎఫర్ట్ చేయాలి అని చెప్పి ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ఈ విధంగా మనకి ఒక బ్రాడ్ డిజైన్, ఒక థీమ్, ఒక డిజైన్ అనేది పండిట్ నెహ్రూ అప్పుడు ఇంట్రడ్యూస్ చేసి అది 22 జనవరి 1947కి అప్రూవ్ అవుతుంది. దీన్నే మనకు ప్రియాంబుల్గా లేటర్గా దిస్ ఓన్లీ మోడిఫైడ్ లేటర్ యాజ్ ప్రియాంబుల్. ఓకే, దిస్ ఓన్లీ లేటర్ మోడిఫైడ్ యాజ్ ప్రియాంబుల్. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆల్మోస్ట్ ప్రియాంబుల్గా మనకి ఆ తర్వాత కన్వర్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీస్ డేట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 22 జూలై 1947. Okay, 22 July 1947, we have adopted the national flag. 22 July 1947. ఆ తర్వాత 14th August తెలుసు, పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వస్తుంది. 15th August మన ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది. ఆ తర్వాత 2 డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 26 November 1949, 26 January 1950. ఓకే, ఈ టైంకి మనకి కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ అడాప్టెడ్. ఓకే, అడాప్ట్ అంటే కాన్స్టిట్యూషన్ రెడీ అయింది. ఓకే, మనం ఇంకా ఇక్కడి నుంచి మనం ఇది మన కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం తీసుకున్నాం. ఓకేనా, అడాప్ట్ చేసుకోవడం అంటే మనం అగ్రీ చేసినాం, కానీ ఇది ఎన్ఫోర్స్ అయింది. అది ఎన్ఫోర్స్ అయిన డేట్ ఎక్కడంటే 26 జనవరి 1950. మనకి 26 నవంబర్కి కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది, కానీ మనం ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేయలే ప్రాక్టీస్ చేయడం? ఎన్ఫోర్స్ అంటే జస్ట్ మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినాం మనం. ఎందుకంటే ఇక్కడ మనకి 26 జనవరి అనేది మనకి ఒక 1929లో మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఓకే, అక్కడ మనం రిపబ్లిక్ డే అంతా జరపడం, ఫస్ట్ రిపబ్లిక్ డే అదంతా 1930లో జరుగుతుంది, 26 జనవరి 1930లో. అందుకని చెప్పి 26 జనవరి అంటే ఒక నవంబర్, ఆ తర్వాత డిసెంబర్, జనవరి, ఒక 2 months వెయిట్ చేసి ఆ తర్వాత 26 జనవరి 1950కి మనము మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగిల్ ఫైటర్స్ అంతా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ మనం అగ్రీ చేసి 26 జనవరి 1950కి మన కాన్స్టిట్యూషన్ని ఎన్ఫోర్స్ చేస్తారు. సో వెన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అడాప్టెడ్ అంటే జస్ట్ మనం అగ్రీ చేసినామంటే అది 26 నవంబర్ 1949. వెన్ ఇట్ ఈస్ ఎన్ఫోర్స్డ్ అంటే 26 జనవరి 1950. ఓకే, మనకి ప్రియాంబుల్లో ఈ డేట్ ఉంటుంది. ఓకే, 26 నవంబర్ 1949 డూ హియర్ బై అడాప్ట్ అని చెప్పి ఉంటుంది. సరే, ప్రియాంబుల్ చదవండి, బాగుంటుంది. ఆ తర్వాత 24th జనవరి చూసుకోండి. ఓకే, 24th జనవరి 1950. ఓకే, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ అండ్ Rajendra Prasad as the first president of India. ఇక్కడ ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే ఇంకా కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన అనుకోండి. ఓకేనా, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత అది దిస్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఇప్పటివరకు ఏం చూసినాం మనము? జస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఐడియా ఎవరు ఇచ్చారు? ఎంఎన్ రాయ్. ఎప్పుడు? 1934లో. ఆ తర్వాత 1935లో ఐఎన్సీ అఫీషియల్గా డిమాండ్ చేస్తుంది. ఆ తర్వాత 1938లో జవహర్లాల్ నెహ్రూ బేస్డ్ ఆన్ అడల్ట్ ఫ్రాంచైజ్ మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ క్రియేట్ చేద్దాము, ఆ విధంగా మనము మన కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుందామని చెప్పి ఒక డిమాండ్ని పెట్టాడు ఐఎన్సీ తరపున. 1940లో ఆగస్ట్ ఆఫర్లో వస్తుంది, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వదు పూర్తిగా, సో అది పోద్ది. 1942లో క్రిప్స్ మిషన్ వస్తుంది, అది ఫెయిల్ అయిపోతుంది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుంది ఫైనల్గా, అది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ క్రియేట్ చేస్తుంది. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి? జూలై టు ఆగస్ట్ 1946. ఫైనల్గా నవంబర్ 1946లో క్యాబినెట్
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వస్తుంది. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు 9th డిసెంబర్. ఎందుకది డాక్టర్ సచిదానంద సిన్హా ఫ్రెంచ్ కన్వెన్షన్ ప్రకారం ఒక సీనియర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్ని ఒక టెంపరీ ప్రెసిడెంట్గా ఎంచుకుంటారు. ఆ తర్వాత 11th డిసెంబర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పర్మనెంట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ హెచ్జి ముఖర్జీ, కాన్స్టిట్యూషన్ లీగల్ అడ్వైజర్ బిఎన్ రావు. అది సెకండ్ మీటింగ్లో 11th డిసెంబర్. ఆ తర్వాత 13th డిసెంబర్ ఫస్ట్ సెషన్. ఇది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇక్కడ పండిట్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అది 22nd జనవరికి 1947కి ఫైనల్గా అగ్రి అవుతుంది. అది సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్, ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇన్ మైనారిటీ సెక్షన్స్, బ్యాక్వర్డ్ సెక్షన్స్, ఇవన్నీ మనకి ఇక్కడ కవర్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని డేట్స్ చూస్తే 22nd జూలై 1947 నేషనల్ ఫ్లాగ్ అడాప్ట్ చేస్తాం మనం. 14th ఆగస్ట్ పాక్ ఇండిపెండెన్స్, 15th ఆగస్ట్ మనకి. 24th జనవరి 1950 నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్, రాజేంద్ర ప్రసాద్ బీయింగ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్. ఇవన్నీ ఎంచుకోవడం జరుగుతుంది. 26th November 1949 we have adopted the constitution. 26th January 1950 we have enforced the constitution. ఎన్ఫోర్స్ అంటే అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినాం. సో టోటల్ మెంబర్స్ తీసుకుంటే ఇప్పుడు టోటల్ ఇండియా, ఓకే, టోటల్ అప్పుడు 3 టోటల్ మెంబర్స్ తీసుకుంటే మనకి 389. అంటే మొత్తం టోటల్ బ్రిటిష్ ఇండియా, ఓకే, నేను చెప్పాను ఇక్కడ సగం వరకు వచ్చి బ్రిటిష్ రూల్ చేస్తూ ఉంటారు, సగం వరకు కింగ్స్ రూల్ చేస్తుంటారు. బ్రిటిష్ రూల్ చేసే వాటిని ఏమంటాం మనం? ప్రావిన్సెస్ అంటాం. కింగ్స్ ఎక్కడైతే రూల్ చేస్తుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నిజామ్స్, ఓకే, హైదరాబాద్, వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఎక్కడైతే కింగ్స్ ఉంటారో వాళ్ళని. సో ఇక్కడ బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి, ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి, ఇక్కడ బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉంటాయి కదా, ఇక్కడ ప్రావిన్సెస్ అంటే ఇక్కడ అసెంబ్లీస్ ఉంటాయి. ప్రావిన్షియల్ అసెంబ్లీ అంటాం మనం, ప్రావిన్షియల్ అసెంబ్లీ. ఓకే, వీళ్ళు వచ్చి కొంతమందిని ఎన్నుకుంటారు. ఓకే, వీళ్ళు కొంతమందిని ఎన్నుకుంటారు. వీళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్గా వస్తారు. ఓకే, చూడండి ఇక్కడ డైరెక్ట్గా ప్రజలు ఓట్ వేయట్లేదు. డైరెక్ట్లీ పీపుల్ ఆర్ నాట్ ఎలెక్టింగ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్. ఓకే, ఫస్ట్ దే ఆర్ ఎలెక్టింగ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ. ఏ ప్రావిన్షియల్ అసెంబ్లీ మెంబర్స్ని ఎన్నుకుంటారు డైరెక్ట్లీ పీపుల్. దెన్ దీస్ ప్రావిన్షియల్ అసెంబ్లీ పీపుల్ ఆర్ ఎలెక్టింగ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్. సో అందుకే దీన్ని ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అంటాం. ఓకే, ఇండైరెక్ట్లీ ఎలక్షన్. ఓకే, మొత్తానికి ఎలక్టెడే, బట్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, నాట్ పీపుల్ డైరెక్ట్లీ ఓటింగ్. సో దిస్ ఇస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి కూడా కొంతమంది వస్తారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఇక్కడ వీళ్ళు నామినేటెడ్, ఓకే, ఇక్కడ ఎలక్టెడ్, ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. ఓకే, అందుకే మనం ఏమంటామంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈజ్ అ పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. ఓకే, అంటే కొంతమంది ఎలక్టెడ్ ఉన్నారు, కొంతమంది నామినేటెడ్ ఉన్నారు. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, కంప్లీట్లీ ఎలక్టెడ్, నో, రాంగ్. పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. నామినేట్ ఎక్కడి నుంచి వస్తారు? ప్రిన్స్లీ స్టేట్స్. అంటే ఇక్కడ కింగ్స్ రూల్ చేస్తుంటారు కదా, వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేస్తారు. నువ్వు పోయి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూర్చో, పోయి కాన్స్టిట్యూషన్ చేయపో అని చెప్పి. అదే ప్రావిన్సెస్లో ఉన్న వాళ్ళు ప్రావిన్షియల్ అసెంబ్లీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ని మళ్ళీ ఎన్నుకుంటారు. అది ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ఇప్పుడు టోటల్గా తీసుకుంటే 389 మెంబర్స్. ఓకే, ఇప్పుడు బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి మనకి 296 మెంబర్స్ వస్తారు. అండ్ ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఇక్కడ 93 మెంబర్స్ వస్తారు. 93 మెంబర్స్. ఓకే, 296 మెంబర్స్, 93 మెంబర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ 14th ఆగస్ట్ ఏమవుతుందంటే, 14th ఆగస్ట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వస్తుంది. ఆ తర్వాత అప్పుడు ఏమవుతుందంటే 296, 93 ఉన్నాయి కదా, ఇక్కడ కొంతమంది వెళ్ళిపోతారు. అప్పుడు ఇండియాలో ఎంతమంది ఉంటారు? 229. ఇక్కడ 93, 70 మాత్రమే ఉంటారు. సో ఇప్పుడు 9 ఇక్కడ 70 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, 279, 29. ఓకే, 299 మెంబర్స్ ఉంటారు మనకి ఇండియాకి. ఓకే, ఈ 299 మెంబర్స్ మనకి యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ చేస్తారు. యాక్చువల్లీ 299లో 284 ఫైనల్గా అటెండ్ అవుతారు. ఇంతమంది సైన్ చేస్తారు. ఇందులో 15 మెంబర్స్ ఉమెన్ కూడా ఉంటారు లాస్ట్కి. ఓకే, 15 మెంబర్స్ ఉమెన్ కూడా ఉంటారు. 284 మెంబర్స్ మనకి సైన్ చేస్తారు. ఫైనల్ సిగ్నేచర్ కాన్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఫైనల్ సిగ్నేచర్ ఎవరు చేస్తారు?
ఎంతమంది చేస్తారంటే 284 ప్లస్ ఇక్కడ రిప్రజెంటేషన్ వచ్చి మనకి హిందూస్ ఉంటారు, ఓకే, 6 జనరల్, ఓకే, సారీ హిందూ కాదు ముస్లిం, ఓకే, 3 కమ్యూనిటీస్ ఉంటారు మెయిన్గా, ఓకే, 3 కమ్యూనిటీస్కి ఇక్కడ ఈ జనరల్లోనే మనకి హిందూ అంతా వస్తారు, హిందూస్, పార్సీస్ 6 హిందూ పార్సీ వాళ్ళంతా. సో ముస్లిమ్స్ 6 అండ్ జనరల్, ఓకే, ఈ విధంగా 3 కమ్యూనిటీస్కి డివైడ్ చేసి ఈ 3 కమ్యూనిటీస్కి మటుకు ఒక సీట్ అలొకేషన్ ఇస్తారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో. ఇది బిట్ అందుకు చెప్పాను మీకు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో. సో ఇంకా మీకు వేరే పాయింట్ చెప్పాను, ఓకే, కంపోజిషన్ పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్, ఓకే, పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్, అండ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే బేస్డ్ ఆన్ ది పాపులేషన్. ఎక్కువ మంది పాపులేషన్ ఉంటే ఎక్కువ మంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి మెంబర్స్ ఎన్నుకుంటారు అంతే. అండ్ దెన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఇది ఒక ఎలక్షన్ ప్రొసీజర్. ఇది ఈవెన్ ప్రెసిడెంట్కి కూడా ఇట్లే జరుగుతుంది, కండక్ట్ చేస్తారు. ఇది సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ కంపోజిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది ఉన్నారు ఏంది. 389 ఉంటారు మొత్తం. ఆ తర్వాత మనకి పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 299 ఉంటారు. మొత్తం 90 మెంబర్స్ వెళ్ళిపోతారు వాళ్ళు. సో 299 మనకి ఉంటారు. మొత్తం 3 కమ్యూనిటీస్కి మెయిన్గా ఇది డిసైడ్ రిప్రజెంట్ చేస్తారు. ముస్లిమ్స్ 6 అండ్ జనరల్. అండ్ దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎలక్టెడా రాంగ్, పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. ఎలక్టెడ్ ఎక్కడి నుంచి వస్తారు? ప్రావిన్సెస్ నుంచి వస్తారు. అంటే బ్రిటిషర్స్ డైరెక్ట్గా రూల్ ఎక్కడైతే చేస్తుంటారో వాటిని ప్రావిన్సెస్ అంటాం, అక్కడి నుంచి వస్తారు. నామినేటెడ్, పార్ట్లీ నామినేటెడ్ అంటే ఇక్కడ కింగ్స్ అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, అక్కడి నుంచి నామినేట్ చేసి పంపిస్తారు కింగ్స్. నువ్వు పోయి కాన్స్టిట్యూట్ అసెంబ్లీని కూర్చో, పోయి కాన్స్టిట్యూషన్ చేయని చెప్పి. ఓకే, మహాత్మా గాంధీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఇది జస్ట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దట్స్ వై ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. Then 1947, okay, July, okay, we got Independence Act. Okay, India Independence Act 1947. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత నౌ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ బికమ్ ఫుల్లీ సావరిన్ అంటే ఇండిపెండెంట్, ఎవరిపైన డిపెండెంట్ లేదు. ముందు ఇప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఎవరు తయారు చేసినారు? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎవరు పంపించారు దాన్ని? బ్రిటిషర్స్. అంటే ఇండైరెక్ట్గా బ్రిటిషర్స్ క్రియేట్ చేసినారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. కానీ ఇప్పుడు వన్స్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది, ఇంక మనం ఎవరిపైన డిపెండ్ అవ్వక్కర్లేదు. ఆ విధంగా ఇప్పుడు ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫుల్లీ సావరిన్, అంటే మనకి ఇండిపెండెంట్, పూర్తిగా మనం ఇండిపెండెంట్ అయిపోయినాం. మనం ఇంకా బ్రిటిష్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మనము డిజాల్వ్ అంటే మనం డిస్ట్రాయ్ చేయాలంటే మనమే చేయొచ్చు. అది మన పవర్, మన ఇండియన్స్కి పవర్ వచ్చేసింది. అది ఇండియన్ ఫస్ట్ థింగ్, కాన్స్టిట్యూట్ అసెంబ్లీ బికేమ్ ఫుల్లీ సావరిన్. సెకండ్ ఏంటంటే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ హ్యావ్ 2 roles. ఇట్ ఈస్ హ్యావింగ్ 2 roles. వన్ ఈజ్ టు మేక్ ఎ కాన్స్టిట్యూషన్, ఒకటి కాన్స్టిట్యూషన్ మేకింగ్. ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్ యాజ్ ద పార్లమెంట్. ఓకే, వెన్ ఇట్ ఈస్ డూయింగ్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఫంక్షన్, ఓకే, Rajendra Prasad will preside. ఓకే, వెన్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ పార్లమెంట్ అంటే లా మేకింగ్, లా చేస్తున్నప్పుడు, దెన్ జీవి మౌలాంకర్ విల్ ప్రిసైడ్. ప్రిసైడ్స్ అంటే దానికి లీడ్ చేసేది ఎవరు? కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజేంద్ర ప్రసాద్ ఆల్రెడీ మనకి ప్రెసిడెంట్ ఎన్నికైనాడు, కానీ ఇది పార్లమెంట్గా కూడా ఫంక్షన్ చేస్తుంది. కాన్స్టిట్యూట్ అసెంబ్లీనే ఇప్పుడు ఉన్న పార్లమెంటే, అప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనుకోండి సేమ్. అప్పుడు జీవి మౌలాంకర్ విల్ ప్రిసైడ్. ఇది ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ బికేమ్ ఫుల్లీ సావరిన్.
And then Constituent Assembly functioning as a constitution making body, at the same time it is also functioning as the parliament, that is law making, provisional parliament body, that is law making body, that is law making body. So what are the other functions of the Constituent Assembly? Other functions of the so in May 1949 లో ఇది జాయిన్స్ ద కామన్వెల్త్. Okay, it joins the Commonwealth. In May, it date important. Okay, in May 1949 it joins the Commonwealth. Then I discussed 22 July 1947 నేషనల్ ఫ్లాగ్ అడాప్ట్ చేసుకుంటారు. ఓకే, ఆ తర్వాత 26 జనవరి 1949 తెలుసు, 26 నవంబర్ 1949 ఈ రెండు తెలుసు మీకు. ఓకే, 26 July 1947 నేషనల్ ఫ్లాగ్. Then 24 January 1950 national song, national anthem, and Dr. Rajendra Prasad as the first vice president of the India. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. And then committees. Okay, and then you come to committees. The committees of the Constituent Assembly. ఓకే, మనకి ఏమున్నాయంటే దీంట్లో మేజర్ కమిటీస్ ఉన్నాయి, మైనర్ కమిటీస్ ఉన్నాయి. ఓకే, మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్. మేజర్ కమిటీస్ మనకి 8 ఉన్నాయి. మేజర్ కమిటీస్ 8 ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ పండిట్ నెహ్రూ ఈజ్ 3 లీడింగ్ 3 యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అండ్ దెన్ స్టేట్స్ కమిటీ. యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్స్ కమిటీ, ఈ 3 నెహ్రూ కింద ఉంటాయి. ఆ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కింద 2 ఉంటాయి. ఓకే, రూల్స్ కమిటీ, ఇతను ప్రిసైడ్ చేస్తాడు కదా, అందరు రూల్ ఫాలో కావాలని అని చెప్తుంటాడు. ఓకేనా, అందుకు అట్లా గుర్తుపెట్టు. ఇంకొకటి స్టీరింగ్ అంటే తెలుసు కదా, మెయిన్ డ్రైవింగ్ సీట్ అన్నట్టు. ఓకే, స్టీరింగ్ కమిటీ. ఓకే, రూల్స్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఈ 2 ఎవరు? రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రూల్స్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఇక్కడికి 5 అయిపోయినాయి. దెన్ సర్దార్ పటేల్ హ్యావింగ్ 2 కమిటీస్. ఓకే, ఒకటి ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అండ్ దెన్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్స్. ఓకే, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్స్, ఇవి పటేల్. అండ్ దెన్ డ్రాఫ్టింగ్ కమిటీ మీకు తెలుసు, డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ మనకు డీటెయిల్ కూడా చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది 29 ఆగస్ట్ 1947లో ఫామ్ అవుతుంది. ఓకే, అంటే 14 days ఆఫ్టర్ ఇండిపెండెన్స్, 29 ఆగస్ట్ 1947. ఆ తర్వాత దీంట్లో 7 మెంబర్స్ ఉంటారు. ఓకే, హౌ మెనీ మెంబర్స్? 7 మెంబర్స్ ఉంటారు. ఓకే, 7 మెంబర్స్. ఓకే, ఫస్ట్ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ గోపాల్ స్వామి అయ్యంగర్. దెన్ అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్. దెన్ డాక్టర్ కేఎం మున్షి. దెన్ మొహమ్మద్ సాదుల్లా.
then Madhav Rao. Okay, he replaced the Mitter. Okay, he replaced the Mitter. Then Krishnamachari. Okay, he replaced the Khaitan. Okay, he actually resigned due to ill health. He died in 1948. So he is the chairperson, Dr. Ambedkar, and then Gopal Swami Iyengar, Alladi Krishna Swami Iyer, Alladi Krishna Swami Iyer, K. Munshi, Syed Muhammad Sadullah, Madhavrao, and Krishnamachari. Madhavrao and Krishnamachari. These 7 members are very important actually. Then ఫస్ట్ డ్రాఫ్ట్ ఫిబ్రవరి 1948లో పెడతారు. ఓకే, ఆ తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ వచ్చి అక్టోబర్లో పెడతారు, అక్టోబర్ 1948. ఓకే, ఒక 8 అంత టైం ఇస్తారు స్టడీ చేయడానికి పీపుల్ అందరినీ. ఆ తర్వాత నవంబర్ 1948లో దీన్ని రీడింగ్కి పెడతారు, అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. సో ఫైనల్గా మనకి 26 నవంబర్ 1949కి రెడీ అవుతుంది. ఓకే, ఇక్కడికి మనకి వీ విల్ అడాప్ట్ అంటే 284 మెంబర్స్ సైన్ చేస్తారు, ఇంక్లూడింగ్ 15 ఉమెన్ 284 మెంబర్స్ ఆర్ signing by that day. So we call, because of chairperson Dr. Ambedkar having great role here along with others. So he is called father of the constitution or modern Manu. Father of the constitution or modern Manu. Then we will, these are the major committees. Okay, then you come to minor committees. Minor committees. ఓకే, మైనర్ కమిటీస్. దెన్ ఫైనాన్స్ కమిటీ ఉంది ఒకటి. ఓకే, ఫైనాన్స్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గుర్తుపెట్టుకోండి. దెన్ హౌస్ కమిటీ, హౌస్ అంటే పట్టా, హౌస్కి పట్టా ఉంటుంది కదా, సో పట్టాభి సీతారామయ్య, హౌస్ పట్టా గుర్తుపెట్టుకో. దెన్ క్రెడెన్షియల్స్ కమిటీ, క్రెడ్ అంటే బిలీఫ్. ఓకే, బిలీఫ్ ఇన్ కృష్ణ, సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, క్రెడ్ బిలీఫ్ ఇన్ కృష్ణ. ఫైనాన్స్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య. క్రెడ్ అంటే బిలీఫ్ ఇన్ కృష్ణ, సో కృష్ణ, గాడ్ కృష్ణ. దెన్ కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. దెన్ బిజినెస్ కమిటీ వస్తుంది. ఓకే, బిజినెస్ వచ్చి మున్షీస్ ఎక్కువ చేస్తారు. ఓకే, బిజినెస్ మున్షి, కేఎం మున్షి. దెన్ కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, కమిటీ ఆన్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్కి ఏం చేస్తారు, బాగా అలంకరించుకొని పోవాలి. ఓకేనా, సో మౌలాంకర్. ఫంక్షన్కి బాగా అలంకరించుకొని పోతే జీవి మౌలాంకర్. దెన్ కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్, దీనికి పట్టాభి సీతారామయ్య. Then expert committee on financial provisions of union constitution. ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ ప్రొవిజన్స్. ఓకే, దీనికి నళిని రంజన్ సర్కార్. ఓకే, హీ ఈజ్ నాట్ ద అసెంబ్లీ మెంబర్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్ కాదు, బయట అతన్ని ఒక కమిటీ చైర్పర్సన్గా పెట్టారన్నట్టు. దెన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ, లింగ్విస్టిక్ అంటే ఎస్కే దార్, హీ ఈజ్ ఆల్సో నాట్ మెంబర్ ఆఫ్ ది సిఏ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ. నెక్స్ట్ స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, పండిట్ నెహ్రూ. దెన్ అడ్ హాక్ కమిటీ
ఆన్ నేషనల్ ఫ్లాగ్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫైనాన్స్ కమిటీ చూసినాం పైన. ఓకే, నేషనల్ ఫ్లాగ్. దెన్ అడ్హాక్ కమిటీ ఆన్ ద సుప్రీం కోర్టు సిటిజన్షిప్. ఓకే, సుప్రీం కోర్టు సిటిజన్షిప్. దిస్ ఈజ్ వరదాచారి. ఓకే, వరదాచారి. సో మైనర్ కమిటీస్. సో ఈజ్ మైనర్ కమిటీ. ఫైనాన్స్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. దెన్ హౌస్ పట్టా గుర్తుపెట్టుకో, పట్టాభి సీతారామయ్య. దెన్ క్రెడెన్షియల్స్ కమిటీ కృష్ణస్వామి అయ్యర్. మున్షీస్ ఎక్కువ బిజినెస్ చేస్తారు. దెన్ అలంకరించుకొని ఫంక్షన్ పోవాలి. ఫంక్షన్ కమిటీ మౌలాంకర్, జీవి మౌలాంకర్. దెన్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ పట్టాభి సీతారామయ్య. ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ నళిని రంజన్ సర్కార్. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఎస్కే దార్. దెన్ స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. వన్స్ రెడీ అయిన తర్వాత ఎవరు దాన్ని పరిశీలించాలి, ఎగ్జామిన్ చేయాలి? పండిట్ నెహ్రూ. దెన్ అడ్హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ రాజేంద్ర ప్రసాద్. Then Adhoc Committee on Supreme Court Citizenship is the Vardachari. He is also not the member. He is not member. S.K. Dar is not member. And Nalini Ranjan Sarkar is also not member. So some more important facts you remember. Okay. Symbol of the assembly. Symbol you remember, elephant. Symbol of Constituent Assembly, elephant. Then Surendranath Mukherjee is the draftsman. He is the draftsman. Surendranath, chief draftsman. Okay, Surendranath Mukherjee, chief draftsman. And Bihari. Okay, Prem Bihari Rain Roy Jadhav. Okay, he is the calligrapher. Calligrapher means who is writing the constitution, actually original constitution. Who is writing original constitution. So some constitution writing criticisms, if you see, these are all dominated by the lawyers. Okay, villanta under lawyers. Okay, it is also dominated by the INC people. Indian National Congress is appudu major party, so it dominated by them also. And even it is dominated by the Hindus. Also. Then it is also time consuming. Okay, 2 years 11 months 18 days. Okay, total time it take Constituent Assembly. Also, Constituent Assembly is not a sovereign body. Not a sovereign. In fact, Britishers itself they created first time. Okay, that is also there. Then there is a 58th Constitutional Amendment Act 1987, through which Article 394A has been created. Okay, then President has power to translate the Constitution in the Hindi. Constitution plus amendments, anything. Okay, that is 394A. Authoritative text of the Constitution in Hindi language. Authoritative text in Hindi language. Okay, this is what authoritative text in Hindi language. In Hindi, authoritative text in Hindi. ఒరిజినల్గా హిందీలో లేదన్నట్టు. ఓకే, 58th కాన్స్టిట్యూషన్ 1987లో 394A ఇన్సర్ట్ చేసి అది పార్ట్ 22లో ఉంటుంది. 394A అక్కడ ఉంటుంది, పార్ట్ 22. అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ. దెన్ Constitution has been translated into Hindi, including all amendments.
which were in English earlier. So that is authoritative text of Hindi. That is 394 capital A. 394 capital A. ఇది పార్ట్ 22లో ఉంటుంది. అమెండ్మెంట్ 58th అమెండ్మెంట్ 1987 ఇంపార్టెంట్. This is the making of the constitution, assembly and making of the constitution. నెక్స్ట్ క్లాస్లో మనము ఆర్టికల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, వీ విల్ స్టడీ ద పాలిటీ త్రూ ఆర్టికల్స్. ఓకే, త్రూ ఆర్టికల్స్ వీ విల్ స్టడీ. థ్యాంక్ యూ.